ఇన్నాళ్లు విభజన అడ్డుకుంటామంటూ చెప్పుకొచ్చిన సీఎం కిరణ్ ఇప్పుడు వచ్చిన తెలంగాణను కూడా రాకుండా చేస్తానని బాహాటంగా ప్రకటించారు. అధిష్టానంపై ముఖ్యంగా సోనియా గాంధీని టార్గెట్ చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విభజనకు వ్యతిరేకమన్న దాంట్లో రెండో మాటే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ విభజన జరిగితే భద్రాచలం మనకి ఇవ్వమంటే అది కూడా ఒప్పుకోలేదు ఇప్పటి వరకు. విభజన జరిగితే విభజనకి మనం అందరం కూడా వ్యతిరేకమనేది దాంట్లో రెండో మాట లేదు. విభజన రాష్ట్రంపైనే కాదు ఏకంగా దేశంపై ప్రభావం చూపిస్తుందంటూ కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు నల్లారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లనే ఈరోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రథమంగా ఉంది. దేశానికి కాదు విదేశాలకు పంపిస్తున్నాం. అటువంటి ఆంధ్రప్రదేశ్లో సాగునీటితో మనం ఇబ్బందులు పడే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. దాన్ని మంచి పద్ధతి కాదు. బాగా ఆలోచన చేసుకోవాలి. చాలా కష్టపడి 25-30 సంవత్సరాలు మనకి ఇబ్బందులుండి నక్సలిజంని కంట్రోల్ చేశాం. కాంగ్రెస్ కు ఏం పాపం చేశాం అని కేంద్రాన్ని ప్రశ్నించారు కిరణ్. అవసరమున్నప్పుడు కాంగ్రెస్ కు బలాన్నిచ్చింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కానీ కేసీఆర్ చెప్పినట్టు జగన్ చెప్పినట్లు రాష్ట్రాన్ని విభజిస్తారా అని ప్రశ్నించారు. ఏమి పాపం చేశాం మేము చేసిన పాపమంతా, ఈ రాష్ట్రంలో ప్రజలు చేసిన పాపమంతా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేసేదా మేము చేసిన పాపం అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఇంత బలమున్న రాష్ట్రాన్ని మీరు విభజించాలంటే కేసీఆర్ చెప్పినట్టు విభజిస్తారా, లేక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తారా, లేక చంద్రబాబు నాయుడు గారు జాబ్ ఇచ్చారని చేస్తారా? ఢిల్లీ పెద్దలు కళ్ళు చెవులు ముక్కు మూసుకున్నారంటూ హైకమాండ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నల్లారి. వారికి ప్రజా ఉద్యమం కనిపించడం లేదంటూ కామెంట్ చేశారు. ప్రతిరోజు కూడా దగ్గర 70-80 రోజులు 3 నుంచి 4 లక్షల మంది రోడ్ల పైన వస్తుంటే వారు ఢిల్లీ కనపడటం లేదు. వాళ్ళు కండ్లు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, నోరు మూసుకున్నారు. వారికి ఉద్యమం ప్రజా ఉద్యమం కనపడకన్నా ఉందంటే ఇది సమంజసమా, న్యాయమా? అసెంబ్లీలో బిల్లు తప్పనిసరిగా ఓడిస్తామని, ఆ తర్వాత పార్లమెంట్ ఎలా రాష్ట్రాన్ని విభజిస్తుందో చూస్తామని కిరణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతి అంశం పైన కూడా ఆ బిల్లుని ఖచ్చితంగా ఓడిస్తాము. పార్లమెంట్ ఏ విధంగా ఆ ఓడిపోయిన బిల్లుని ఏ విధంగా తెస్తారో చూస్తాము. సమైక్యాంధ్ర అన్నది నినాదం కాదన్నారు సీఎం కిరణ్. అది తమ విధానమని చెప్పారు. మా సంకల్పం సమైక్యాంధ్రగానే పెట్టేదే మా సంకల్పం, మా నినాదం కాదు. అది మా విధానం. సమైక్యాంధ్ర అనేది మా నినాదం కాదు, అది మా వినాదం అని ఒక్కసారి సమైక్యాంధ్రకు జై కొట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మొత్తానికి ప్రాజెక్ట్ ప్రారంభాన్ని కూడా విభజనపై విషం కక్కేందుకు ఉపయోగించుకున్నారు మన సీఎం నల్లారి. ఈసారి మరింత ధిక్కారం వినిపించిన కిరణ్ పై హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది.